సో ఐ థింక్ ఫర్ దాట్ మెయిన్ రీజన్ పీపుల్ క్యాన్ ఈజీలీ కనెక్ట్. అంటే ఓకేరా, అంటే మన వాళ్ళదే సినిమా, అంటే మన చుట్టూలే నడిచిన కథ ఇది అని. సో నేనైతే ఫస్ట్ నుంచి రిలేట్ అయ్యాను. సార్ ఎప్పుడు నాకు క్యారెక్టర్ గురించి చెప్పారో అప్పుడే ఓకే ఇది మా వెన్ యూ లిసన్ టు అ స్టోరీ, ఓకే నీకెప్పుడు ఫిక్స్ అవుతుంది నువ్వు నేను ఇది చేస్తా అన్నప్పుడు యూ టెన్ టు ఇన్వాల్వ్, యూ టెన్ టు బిహేవ్ లైక్ దట్ క్యారెక్టర్. అంటే విజయశాంతి లాగా నువ్వు బిహేవ్ చేస్తావు. తర్వాత ఇప్పుడు ఓకే నువ్వే ఏమైనా చెప్తావు సార్కి, ఇప్పుడు డైరెక్టర్కి, సార్ విజయశాంతి ఇట్లా కూడా చేయొచ్చు కదా, చిరంజీవి అట్లా కూడా చేయొచ్చు కదా అని నువ్వే కొన్ని ఇన్పుట్ ఇస్తావు. సో ఐ థింక్ ఏదైనా క్యారెక్టర్ని నువ్వు ఎప్పుడు క్యారెక్టర్ని తీసుకుంటావో అప్పుడు యూ టెన్ టు బిహేవ్ లైక్ దట్ క్యారెక్టర్. నువ్వు మోల్డ్ చేస్తావు క్యారెక్టర్ని, ఇట్లా కూడా చేయొచ్చు అట్లా కూడా చేయొచ్చు. డైరెక్టర్కి రైటర్కి ఒక విజన్ ఉంటుంది, కానీ అట్ ద లాస్ట్ మూమెంట్లో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ఆ ఆర్టిస్ట్ ఎలా చూపిస్తారో అది యాక్చువల్లీ ఇది ఉంటుంది. సో యా, విజయశాంతి అండ్ చిరంజీవి విల్ బి రిమెంబర్డ్. లాస్ట్ ఏంటిదంటే మీరు కూడా అనుకుంటారు, అదే ఈ విజయశాంతి నా లెక్కన చేసింది కానీ మీరు కూడా అనుకుంటారు, ఇంత చెప్పిన ఒకటేసారి మీరు కూడా అనుకుంటారా చెప్పాల్సింది మీరు. సార్ అంటే ఆయన అయితే ఆల్రెడీ మూవీస్లో చూస్తున్నాము. సో చిరంజీవి క్యారెక్టర్కి విజువలైజ్ చేశారు అంటే ఓకే. ఆవిడని ఇంతవరకు అంటే తెలుగులో మూవీస్లో చూడలేదు కాబట్టి విజయశాంతి అనే క్యారెక్టర్ ఖచ్చితంగా చాలా పవర్ఫుల్, పేరే పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అంత పవర్ఫుల్ క్యారెక్టర్కి ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ ఉమెనే కావాలి. సో ఆవిడని ఎలా విజువలైజ్ చేశారు? పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. అందుకే కర్ణాటకకి అంటే అంటే ఆంధ్రాలో పవర్ఫుల్ పీపుల్ లేరంటారా? మీరు చెప్పారు, మీరే చెప్పారు. నేనే చెప్పాను, ఆంధ్రాలో ఆంధ్ర తెలంగాణలో లేరా? ఉన్నారు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు. కాకపోతే ఆ స్టేట్మెంట్కి న్యాయం చేయాలని మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. అంటే వెరీ ఫన్. నేను ఎక్కువ ఇండియన్ సినిమాలు ఎక్కువ ఫాలో అవుతాను. అంటే ఇప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమాలు అంటే ఇప్పుడు ముందు నుంచి మన తెలుగులో కావచ్చు, ఇంకా మిగతా ఆల్ లాంగ్వేజెస్లో కావచ్చు, కొత్త సినిమాలు కొత్త ఆర్టిస్టులు చూసినా కనీసం ట్రైలర్స్ కానీ ఇంకా మిగతా సినిమాలు కూడా ఫాలో అవుతున్నాను. అట్లా మేము విజయశాంతి చిరంజీవి క్యారెక్టర్ అనుకున్నప్పుడు అన్న నేను సెర్చ్ చేసి తెలుగు వాళ్ళని చూసినాము, కొంచెం మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకున్నాము. మనకున్న ఏదైనా కానీ సినిమా ఇదే మార్కెట్, ఆ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్లు చూస్తున్నప్పుడు ఈమె అంటే మేడం చేసిన ఇక్కత్ అని ఒక సినిమా నన్ను బాగా హంట్ చేసింది. ఇక్కత్లో ఆమె ఎక్స్ప్రెషన్స్ నన్ను బాగా అంటే కంప్లీట్గా మనకు ఈ క్యారెక్టర్కి ఈమె అని మనల్ని హంట్ చేస్తూ ఉంటుంటుంది, కంటిన్యూ ట్రావెల్ చేస్తూ ఉంటుంటుంది. అట్లా చూసినప్పుడు అదే అప్పటికి నేను ఈమె కన్నడ హీరోని కావచ్చు అనుకున్నాను. అప్పుడు ఆ పేరు చూసినాక సీరియల్ యాక్ట్ చేసింది, టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది, తెలుగు మాట్లాడుతుంది, 1-2 వీడియోలు రీల్స్లలో తెలుగు మాట్లాడుతుంది మంచి. మళ్ళీ మేము హీరోయిన్ అని కాకుండా వచ్చి ఫోటోషూట్ చేసుకున్నాము. ఫోటోషూట్లో అయినాక చెప్దాం అనుకున్నాము, కానీ ఆ ఫోటోషూట్లోనే వీఆర్ ఓకే చేసేసుకున్నాం.